ఆదిలాబాద్ జిల్లా సుంకిడిలో జొన్న రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం జొన్నలు కొనుగోలు చేసి నెలన్నర దాటినా రైతులకు డబ్బులు చెల్లించడం లేదని తలమడుగు తాంసీ మండల నాయకులు సుంకిడి చౌరస్తాలో నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలను మోసం చేస్తోందని, ఇప్పుడు అన్నం పెట్టే రైతన్నలను మోసం చేస్తోందని అన్నారు. కొనుగోలు చేసిన జొన్నల డబ్బులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుంకిడి అంతరాష్ట్ర రహదారిపై తాంసీ తలమడుగు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క ఆధ్వర్యంలో మొన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జొన్నల కొనుగోలు చేపట్టిందో సుమారుగా నెలన్నర గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఖరీఫ్ సీజన్ చాలా అయింది. ఇప్పటి వరకు కూడా రైతుల యొక్క ఖాతాలో కనీసం జొన్నల డబ్బులు లేనటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీది ఈరోజు. మరి రైతులు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ చాలా అయింది, విత్తనాలు కొనుక్కోవాలంటే నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దళాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ కూడా అప్పు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి కనీసం 2 సార్లు రైతు బంధు డబ్బులు ముంచిన కాంగ్రెస్ పార్టీ మూడవసారి కూడా రైతుల ఖాతాలో వేసేటటువంటి రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒక్కరు కూడా రైతు బంధు గురించి మాట్లాడతలేరు. ఇది చాలా సిగ్గుచేటు. ఆ రోజు ఎలక్షన్లో 420 హామీలు ఇచ్చి 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 7 నాడు చేస్తా అన్నావు. ప్రతి దేవుని మీద కొట్టేసి రుణమాఫీని అబద్ధం చేసేసినావు. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు టెన్షన్గా రైతుల యొక్క ఖాతాలో జూన్ నెల వచ్చింది అంటే రైతులు ఎటు దళాల దగ్గరికి తిరిగేటటువంటి పరిస్థితి లేకుండా రైతుల యొక్క ఖాతాలో డబ్బులు వాటి టింగ్ మెసేజ్ వస్తే రైతులందరూ కూడా వెళ్ళి డబ్బులు పెట్టి నగదు విత్తనాలు కొనుక్కునేటటువంటి పరిస్థితి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర రైతాంగం అనుభవించినటువంటి చరిత్ర. కానీ దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రైతుల్ని నిట్ట నిలువున మోసం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని సందర్భంగా మేము హెచ్చరిస్తాము. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, జొన్న రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జొన్న పంటను పండించిన రైతులు గత జొన్న పంటను పండించి కొనుగోలుకు అమ్మి ప్రభుత్వానికి అమ్మి దాదాపు 45 రోజులు గడుస్తున్న వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో జొన్న పంట పండించిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత వారం రోజుల్లో కూడా తమ వద్ద కొనుగోలు చేసిన జొన్న పంటకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పదే డిమాండ్ చేసినప్పుడు కూడా అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం. జిల్లా వ్యాప్తంగా కూడా 1,10,000 ఎకరాలలో జొన్న పంటను పండించడం జరిగింది. ఒక ఎకరానికి 12 నుంచి 19 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్, జైనత్, బేలా, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోత్ తదితర ప్రాంతాల్లో మొత్తం 11 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జొన్న క్వింటాలకు దాదాపు 3,371 రూపాయల మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది కూడా ప్రభుత్వానికే ఈ జొన్న పంటను అమ్మడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే 32,417 మంది రైతులు జొన్న పంటను అమ్మడం జరిగింది. దాదాపు 4,68,000 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసిన మార్కెట్ దాదాపు 150 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం జొన్న పంటకు బకాయిలు చెల్లించాల్సింది. అయితే ఈ జొన్న పంటను అమ్మిన తర్వాత వారం లోపే డబ్బులు చెల్లిస్తామని మొదట ప్రభుత్వం ప్రకటించడంతో చాలా మంది కూడా రైతులు ప్రభుత్వానికే ఈ జొన్న పంటను అమ్మడం జరిగింది. అయితే గత 45 రోజులు ఈ జొన్న పంటను అమ్మి 45 రోజులు గడుస్తున్నా మార్కెట్ మాత్రం ఈ డబ్బులు చెల్లించే విషయంలో మాత్రం ఏమాత్రం
నోరు మెదకపోవడంతో రైతులు ఆందోళన చేపడుతున్నారు. ఇప్పటికే ఈ జైనత్ మండలం, బేలా మండలంతో పాటు తలమండలం సుంకిడిలో కూడా ధర్నా రాస్తారోకోలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తున్నాయి. తలమడుగు మండలం సుంకిడిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఈ అంతరాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా చేయడం జరిగింది, రాస్తారోకో చేపట్టడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్ల కాలంలో మాత్రం తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కాలేదని, ఇప్పుడు మాత్రము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు రైతు బంధు రుణమాఫీ చేయడంలో కూడా పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంలో కూడా ఇంకా మీనావేశాలు లెక్కిస్తుందని, ఇప్పటికే ఖరీఫ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ రైతు భరోసా విషయంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఖరీఫ్ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా ఈ జొన్న పంట రాకపోవడంతో తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఖరీఫ్ పనులు ప్రారంభించాలంటే మందులు కొనుగోలు చేయాలన్నా, విత్తనాన్ని కొనుగోలు చేయాలన్నా డబ్బులు అవసరం నేపథ్యంలో ఈ బకాయిలు రాక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ జొన్న పంటను పండించిన రైతులు గత వారం రోజులు కూడా ఆందోళన చేస్తున్నా ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కానీ ఇటు మార్కెట్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రము ప్రభుత్వానికి నివేదిక పంపించామని, ప్రభుత్వం డబ్బులు జమ చేసిన తర్వాత నేరుగా రైతుల ఖాతాల్లో పంపించడం జరుగుతుందని మార్కెట్ సంబంధించిన అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చెప్పి వారం రోజులు అవుతుంది. జొన్న కొనుగోలు కూడా పూర్తి దాదాపు 45 రోజుల పాటు జొన్న కొనుగోలు చేయడం జరిగింది. ఈ జొన్న కొనుగోలు కూడా మే 31 తారీఖు వరకే జొన్న కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతము ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేసిన 16 కొనుగోలు కేంద్రాలను కూడా మూసివేయడం జరిగింది. అయితే కొనుగోలు కేంద్రాలను మూసివేసినప్పటికీ కూడా ఈ డబ్బు చెల్లించడం మాత్రం జాప్యం చేయడం పట్ల మాత్రం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమ దగ్గర ఇచ్చిన జొన్న పంటకు సంబంధించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని జొన్న పంట రైతులకు సంబంధించిన వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో తమ ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఇప్పటికే గత 4-5 రోజులు కూడా ఎంతో ఎదురు చూస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాకపోవడం పట్ల జొన్న పంట రైతులు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.